ఇది దశాబ్దాల నాటి సమస్య. అనేక మంది గ్రామాల్లోని వ్యవసాయ భూములను తమ సమీప బంధువులు, సన్నిహితుల నుంచి వివిధ పద్ధతుల్లో కొనుగోలు చేసుకున్నారు. ఒకరిపై ఒకరికి నమ్మకంతో స్థానికంగా ఉండే పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పంద పత్రాలను రాసుకొని భూములను సొంతం చేసుకున్నారు. వారసత్వరీత్యా వచ్చిన ఆ భూములకు ప్రస్తుతం సరైన దస్తాలు లేక రుణాలు, రాయితీపై వ్యవసాయ పరికరాలు, ఎరువులు, విత్తనాలు పొందలేకపోతున్నారు రైతులు. అవసరమైనప్పుడు భూమిని అమ్ముకోవడానికి వీలు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కొనుగోలు చేసిన రిజిస్టర్ కానీ సాదా బైనామా భూములకు పట్టా పొందాలంటే ఏం చేయాలి? ఇందుకు సంబంధించి రెండు రాష్ట్రాల్లో ఉన్న చట్టాలేంటి? ఈ అంశాలపై పూర్తి అవగాహన కల్పించేందుకు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ భూ చట్టాల న్యాయవాద నిపుణులు సునీల్ గారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది కీలకమైన భూమి సమస్య. భూమి కొనుగోలు చేశారు, కానీ ఆ భూమి యొక్క దస్తావేజులు రిజిస్టర్ కాలేదు. ఒకవేళ రిజిస్టర్ కాకపోతే ఆర్ఓఆర్ చట్టం కింద పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ రాదు. ఇవి రాకపోతే భూ యజమానిగా ఆ భూమి నుంచి వచ్చే ఏ లబ్ధిని పొందలేరు. ఇలాంటి వారందరికీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కొత్త సవరణలు చేసి పట్టా పొందే అవకాశం కల్పించారు. అసలు సాదా బైనామా అంటే ఏమిటి? వీటిని రెగ్యులరైజ్ ఏ విధంగా చేసుకోవాలో సునీల్ గారి మాటల్లోనే విందాం. హెచ్ఎంటీవీ నేలతల్లి వీక్షకులకి నమస్కారం. ఈ రోజున సాదా బైనామా ద్వారా లేదా రిజిస్టర్డ్ కాని దస్తావేజుల ద్వారా భూములు కొనుగోలు చేసినట్లయితే అలాంటి భూమికి పట్టా పొందటం ఎలా అనే అంశం గురించి మాట్లాడుకుందాం. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో రెండు రాష్ట్రాలలో కూడా ఇదొక కీలకమైన భూమి సమస్య. భూమి కొనుగోలు చేశారు, కానీ ఆ భూమి కొనుగోలు చేసిన దస్తావేజు రిజిస్ట్రేషన్ కాలేదు. ఒకవేళ రిజిస్ట్రేషన్ కాకపోయినట్లయితే ఆర్ఓఆర్ చట్టం కింద పాస్ పుస్తకం, టైటిల్ రాదు. పాస్బుక్, టైటిల్ డీడ్ కనుక రాకపోతే భూమి యజమానిగా ఆ భూమి నుంచి పొందాల్సిన ఏ లబ్ధి పొందడానికి అవకాశం లేదు. ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా వెసులుబాటు కల్పించి ఎవరైతే అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్, రిజిస్ట్రేషన్ కాని దస్తావేజు ద్వారా కానీ, దాన్నే తెలంగాణలో సాదా బైనామా అంటారు. అంటే తెల్ల కాగితాల మీదనో, ప్లెయిన్ పేపర్స్ అంటాము, లేదా స్టాంపు పేపర్ల మీద రాసుకున్న కొనుగోలు పత్రం. ఇది రెగ్యులరైజ్ చేయడం కోసం గత 20 సంవత్సరాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత అటు ఆంధ్రప్రదేశ్లో, ఇటు తెలంగాణలో కూడా మళ్ళీ కొన్ని కీలకమైన సవరణలు, రూల్స్ తీసుకొచ్చి ఈ విధంగా భూమి కొనుగోలు చేసుకున్న వాళ్ళకి పట్టా పొందే అవకాశం కల్పించారు. కానీ ఇప్పటికీ కూడా దీనికి సంబంధించి ఇంకెన్నో సమస్యలు. కొత్తగా రూల్స్ వచ్చిన తర్వాత దరఖాస్తు పెట్టుకున్నారు, ఇంకా పాస్బుక్ రాలేదు, పట్టా రాలేదని, అసలు దరఖాస్తే పెట్టుకోలేకపోయినామని, లేదా దరఖాస్తు పెట్టుకుంటే అమ్మిన వాళ్ళు లేదా వాళ్ళ వారసులు ఇప్పుడు వచ్చి అభ్యంతరాలు పెడుతున్నారు కాబట్టి సర్టిఫికేట్ రావట్లేదని, ఇట్లా కొన్ని వందల వేల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. ఇటీవల సంఖ్య చూస్తేనే తెలంగాణలో ఈ వెసులుబాటు మరొకసారి కల్పించినప్పుడు దాదాపుగా 12,60,000 మంది రైతులు మేము సాదా బైనామా ద్వారా కొనుక్కున్నాం, పట్టాలు ఇవ్వండి అని దరఖాస్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో అవకాశాన్ని కల్పించినప్పుడు గత సంవత్సరమే దాదాపుగా 3 లక్షలకు పైన రైతులు మేము అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లేదా సాదా బైనామా ద్వారా కొనుగోలు చేశాము, మాకు పట్టాలు ఇవ్వండి అని దరఖాస్తు పెట్టుకున్నారు. ఇందులో సగం మంది కూడా ఇంకా పాస్ పుస్తకాలు, టైటిల్ అందలేదు. ఈ రోజున మనం ఈ అంశం గురించి సమగ్రంగా మాట్లాడుకుందాం. అసలు ఈ సాదా బైనామా ఏంటి, ఈ అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా కొనుక్కుంటే ఉండే హక్కులు ఏంటి, వీటిని రెగ్యులైజ్ ఏ విధంగా చేసుకోవాలి, కొంచెం డీటెయిల్స్ చర్చించుకుందాం. మొట్టమొదటిగా మీరు తెలంగాణ ప్రాంతాన్ని తీసుకున్నట్లయితే 1971లో ఆర్ఓఆర్ చట్టం, ఇంతకుముందు ఈ ఆర్ఓఆర్ చట్టం గురించి మనం హెచ్ఎంటీవీ నేలతల్లి కార్యక్రమంలో డీటెయిల్గా మాట్లాడుకున్నాం. అంటే రైతులకి పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్లు ఇచ్చే చట్టం, దాన్నే రికార్డ్ ఆఫ్ రైట్స్ అండ్ పట్టాదారు పాస్బుక్స్ యాక్ట్ అంటాము. 1971లో వచ్చింది. ఈ చట్టం ఉద్దేశం ఏంటంటే ఎవరైతే రైతులు ఉన్నారో, వ్యవసాయ భూమి ఉన్న వ్యక్తులు ఉన్నారో, వాళ్ళు ఆ భూమి నుంచి ఏదైనా లబ్ధి పొందాలనుకుంటే, విత్తనాలు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, లోన్లు కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, మాటికి రెవెన్యూ కార్యాలయానికి వెళ్ళి పహానీనో అడంగల్ కాగితం తెచ్చుకోకుండా వాళ్ళ చేతిలోనే ఒక రుజువు పెట్టాలనే ఉద్దేశంతో పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ ఇవ్వడం కోసం ఇచ్చిన చట్టం. ఈ చట్టం వచ్చేంత వరకు కూడా, 71లో ఈ చట్టం వచ్చేంత వరకు కూడా తెలంగాణ ప్రాంతంలో ఎవరైనా వ్యవసాయ భూమిని కానీ ఏ భూమిని కొనుగోలు చేసినా, వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లయితే ప్రతి సంవత్సరం జమాబందీ జరిగేది. మీరు నోటి మాట ద్వారా భూములు కొనుక్కున్నా, తెల్ల కాగితాల ద్వారా కొనుక్కున్నా,
స్టాంపు కాగితాల ద్వారా కొనుక్కున్న రిజిస్టర్డ్ కానీ ఏ మార్గంలో మీరు భూములు కొనుగోలు చేసినా జమాబందీ జరిగినప్పుడు తహసీల్దార్ గారు ఆ గ్రామానికి వచ్చినప్పుడు జమాబందీలో మీరు దరఖాస్తు పెట్టుకుంటే లేదా నోటి మాటగా తహసీల్దార్కి చెప్పినా సరే పాత ఆర్ఓఆర్ చట్ట ప్రకారం పాత రెవెన్యూ చట్టాల ప్రకారము ఆయన అక్కడే పంచనామా నిర్వహించి అమ్మిన వాళ్ళని కొన్న వాళ్ళని విచారించి గ్రామంలోని పెద్దలను విచారించి పట్టా మార్పిడి చేసేవాళ్ళు. కానీ ఎప్పుడైతే 71లో మనం ఆర్ఓఆర్ చట్టం చేసుకున్నామో ఈ ఆర్ఓఆర్ చట్టం ఏమంటుంది, మీరు కనుక భూమి కొనుగోలు చేస్తే ఆ కొనుగోలు చేసిన దస్తావేజు ఉండాలి, అది రిజిస్టర్డ్ దస్తావేజు అయి ఉంటేనే పాస్ పుస్తకం టైటిల్ డీడ్ వస్తుంది. మనకున్న ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ కానీ రిజిస్ట్రేషన్ చట్టం కానీ ఏం చెప్తుంది అంటే 100 రూపాయల కంటే ఎక్కువ విలువ ఉన్న ఏ స్థిరాస్తిని పొందినా అది కొనుగోలు ద్వారా కానీ గిఫ్ట్ అయినా ఇంకే రకంగా అయినా ఆ దస్తావేజుని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. ఒకవేళ అలా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే అది సాక్ష్యంగా పరిగణించబడదు. కాబట్టి ఆర్ఓఆర్ చట్టం కింద కూడా పాస్ పుస్తకం టైటిల్ డీడ్ ఇవ్వడానికి వీలు లేదు. ఇది ఒక పెద్ద సమస్య. 71లో ఆర్ఓఆర్ చట్టం వచ్చినా దాని కింద రూల్స్ తయారు చేసుకొని అమలు మొదలైంది మాత్రం 1989 తర్వాత. 89 తర్వాత ఎప్పుడైతే ఈ ఆర్ఓఆర్ చట్టం అమలు మొదలైందో అప్పుడు చాలామంది ఈ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. చాలామంది మేమందరం మా దగ్గర రిజిస్టర్ దస్తావేజు లేదు, పాస్ పుస్తకం ఎట్లా పొందాలి, దీని మీద అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. అసెంబ్లీలో పెద్ద ఎత్తున చర్చ జరిగిన తర్వాత 71లో వచ్చిన ఆర్ఓఆర్ చట్టానికి ఒక కీలకమైన సవరణని 1989లో ఈ రాష్ట్ర అసెంబ్లీ ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. ఆర్ఓఆర్ చట్టంలో కొత్తగా ఒక సెక్షన్ చేర్చారు, అదే సెక్షన్ 5A మరియు సెక్షన్ 5B. దీనికి అనుగుణంగా ఆర్ఓఆర్ రూల్స్లో రూల్ 22ని పెట్టడం జరిగింది. ఈ సెక్షన్ 5A 5B రూల్స్లో ఉన్న రూల్ 22 ఈ సదా బైనామా గురించి మాట్లాడుతుంది. ఈ చట్టం ఏమంటుందంటే అది 2 ప్రాంతాలకు వర్తిస్తుంది, ఆంధ్ర ప్రాంతమైనా తెలంగాణ అయినా. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో ఈ సెక్షన్ 5A ద్వారా తహసీల్దార్లకి ఒక పవర్ ఇవ్వటం జరిగింది. ఈ పవర్ ఏంటంటే ఏదైనా అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్కి రిజిస్టర్డ్ డాక్యుమెంట్కు ఉన్న విలువ కల్పించే అధికారాన్ని తహసీల్దార్లకి కట్టబెట్టారు సెక్షన్ 5Aలో. ఈ తహసీల్దార్కి ఉన్న అధికారం యొక్క పరిధి ఏంటంటే ఎవరైనా చిన్నకారు రైతులు సాదా బైనామా ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ భూమిని ప్రభుత్వం నిర్దేశించిన గడువు లోపల కొనుగోలు చేసి ప్రభుత్వం ఏ తేదీ లోపల దరఖాస్తు చేసుకోమంటే ఆ తేదీ లోపల దరఖాస్తు కనుక చేసుకున్నట్లయితే, అది కూడా దరఖాస్తు చేసుకోవడానికి ఒక నిర్దేశిత నమూనా ఉంది, ఫామ్ 10. ఆర్ఓఆర్ చట్టంలో 10వ నమూనా ద్వారా తహసీల్దార్కి దరఖాస్తు చేసుకుంటే భూమి అమ్మిన వ్యక్తికి, కొన్న వాళ్ళకి, రికార్డుల పేర్లున్న వాళ్ళకి, ఆ భూమి మీద ఇతర ఆసక్తులందరికీ నోటీసులు జారీ చేసి విచారణ చేసి భూమి కొనుగోలు చేసిన నాటి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టించుకొని తహసీల్దార్ గారు ఒక సర్టిఫికెట్ జారీ చేస్తారు. దాన్నే 13B సర్టిఫికెట్ అంటాం. 13B సర్టిఫికెట్ కనుక వచ్చింది అంటే అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్కి కూడా రిజిస్టర్డ్ డాక్యుమెంట్కి ఉన్న విలువ వస్తుంది. కాబట్టి అప్పుడు ఈ 13B సర్టిఫికెట్ ఆధారంగా పాస్ పుస్తకం టైటిల్ డీడ్ జారీ చేయొచ్చు. ఇది 1989లో వచ్చిన చట్ట నియమం. అప్పటి నుంచి 2009 వరకు కూడా పలు దఫాలుగా దరఖాస్తు తేదీలు పొడిగించుకుంటూ వచ్చారు, కట్ ఆఫ్ డేట్ పొడిగించుకుంటూ వచ్చారు. ఈ రాష్ట్రం 2 రాష్ట్రాలుగా ఏర్పడే నాటికి అంటే 2014 జూన్ 2 నాటికి ఉన్న పరిస్థితి ఏంటంటే ఎవరైనా చిన్న సన్నకారు రైతులు, ఎవరినంటాం చిన్న సన్నకారు రైతులని, 5 ఎకరాల డ్రై ల్యాండ్ కంటే తక్కువన్న ఉండి ఉండాలి, లేదా 2.5 ఎకరాల వెట్ ల్యాండ్ కంటే కనుక తక్కువ భూమి కలిగిన ఎవరైనా రైతు గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ భూమిని 31 డిసెంబర్ 2000 సంవత్సరం కంటే ముందు కొనుగోలు చేసి ఉంటే, కొనుగోలు చేసి ప్రభుత్వం నిర్దేశించిన గడువు లోపల దరఖాస్తు చేసుకొని ఉంటే, అప్పుడు రాష్ట్ర విడిపోక ముందు చివరి తేదీ 2009లో ఉండేది, 2009 మార్చి. ఆ తేదీ లోపల కనుక దరఖాస్తు పెట్టుకొని ఉంటే తహసీల్దారు నోటీసులు జారీ చేసి ఏ రోజైతే భూమి కొనుగోలు జరిగిందో ఆ తేదీ నాటి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టించుకొని 13B సర్టిఫికెట్ జారీ చేయొచ్చు. అలా నియమం ఉన్నా సరే ఆ తేదీలను ఎన్నిసార్లు పొడిగించుకుంటూ వచ్చినా
రాష్ట్రం ఏర్పడే నాటికి ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కలుపుకొని ఎంత లేదన్నా ఒక 15 నుంచి 20 లక్షల మంది రైతులు ఈ విధంగా సాదా బైనామా లేదా అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా భూములు కొనుగోలు చేశారు, వాళ్ళకి పట్టాలు లేవు అనేది 2014 నాటి పరిస్థితి. కాబట్టి 2014 తర్వాత అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండు ఏర్పడిన తర్వాత రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విధంగా అన్రిజిస్టర్డ్ డాక్యుమెంటు లేదా సాదా బైనామా ద్వారా భూములు కొనుగోలు చేసిన రైతులకు మేలు చేయడానికి మరికొన్ని చట్ట సవరణలు నియమాలు తీసుకురావడం జరిగింది. నేలతల్లి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఈ సమస్యకు పరిష్కారం మార్గం ఏంటి? రైతులు ఎవరైతే సాదా బైనామా ద్వారా భూములు కొనుగోలు చేసి ఇంకా క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోకపోతే ఏం చేయాలి? వీరు చింతించాల్సిన అవసరం లేదంటున్నారు సునీల్ గారు. ఈ భూమికి పట్టా పొందాలంటే 3 మార్గాలు ఉన్నాయి అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 6వ చట్టానికి ఒక సవరణ తీసుకొచ్చి ఇప్పుడు కొత్త సవరణ చట్టం మేరకు ఏం చెప్పింది చట్టం అంటే, తెలంగాణలో కనుక ఎవరైనా చిన్నకారు రైతులు జూన్ 2, 2014 కంటే ముందు కనుక గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినట్లయితే ఎలాంటి ఫీజు తీసుకోకుండానే రెగ్యులరైజ్ చేసే అవకాశాన్ని చట్టం కల్పించింది. చట్టం మారినా నియమం మార్చుకున్నా సరే ఇంకా దరఖాస్తు పెట్టుకోని వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే సాదా బైనామా ద్వారా భూములు కొనుగోలు చేసి లేదా నోటి మాట ద్వారా భూములు కొనుగోలు చేసి పట్టాకు దరఖాస్తు పెట్టుకొని వాళ్ళు ఉన్నారు. 1. 2, దరఖాస్తు చేసుకున్నారు కానీ ఇంకా 13B రాలే, విచారణ జరుగుతుంది. రకరకాల కారణాలతోటి ఇంకా 13B సర్టిఫికేట్ జారీ కాలేదు. అమ్మిన వాళ్ళు అభ్యంతర పెడుతున్నారనో లేకపోతే రికార్డుల వివరాలు సరిగా లేవనో, కొనుగోలు చేసిన భూమి ఒకటి సాదా బైనామాలో రాసుకున్న నెంబర్ ఇంకోటి ఉందనో చాలా కారణాల వల్ల ఇంకా 13B రాలే. ఇది 2వ సమస్య. ఇక 3వ సమస్య ఏంటంటే 13B వచ్చింది కానీ ఇంకా పాస్ పుస్తకం టైటిల్ లీడ్ రాలేదు. ఇవి 3 కీలకమైన సమస్యలు తెలంగాణలో. వీటి గురించి మళ్ళీ చర్చిద్దాం. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ కూడా ఒక చట్ట సవరణ తీసుకొచ్చింది. కొత్తగా జియో జారీ చేశారు సాదా బైనామాకు సంబంధించి. ఆంధ్రప్రదేశ్ కూడా కట్ ఆఫ్ డేట్ని మార్చింది. 31 డిసెంబర్ 2000 సంవత్సరం నుంచి కట్ ఆఫ్ డేట్ కాస్త ఈ రోజున తెలంగాణలో ఉన్న కట్ ఆఫ్ డేటే ఆంధ్రలో కూడా జూన్ 2, 2014. 2 జూన్ 2014 కంటే ముందు ఎవరైనా సన్నకారు రైతులు గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినట్లయితే ఎలాంటి ఫీజు లేకుండానే క్రమబద్ధీకరణ చేయించుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో కూడా. సో రెండు రాష్ట్రాలలో ఇదే నియమం ఉంది. ఒక్క తేడా ఏంటంటే తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణలో అయితే నోటి మాట మీద జరిగిన అంటే కాగితం లేకపోయినా క్రమబద్ధీకరణ చేయొచ్చు. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఇప్పటికీ కూడా ఆ కాగితం ఉంటేనే క్రమబద్ధీకరణ సాధ్యమవుతుంది. కొనుగోలు చేసిన దస్తావేజు కనుక లేనట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాదా బైనామా క్రమబద్ధీకరణ చేసుకోవడానికి వీలు లేదు. ఇది కొత్త నియమాలు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో చట్ట సవరణ చేసిన తర్వాత ప్రభుత్వం ఇస్తున్న అంకెల ప్రకారం చూస్తే 3 లక్షలకు పైన రైతులు దరఖాస్తు పెట్టుకున్నారు. ఇంకా వీళ్ళందరికీ కూడా పట్టాలు రావాల్సి ఉంది. అక్కడ కూడా ఇలాంటి సమస్యలే. ఇంకా దరఖాస్తు పెట్టుకొని వాళ్ళు ఉన్నారు, దరఖాస్తు పెట్టుకున్నారు కానీ 13B ఇంకా రాలేదు. 13B వచ్చినా సరే పాస్ పుస్తకం టైటిల్ రాలేదు. ఇది తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో రైతాంగం ఎదుర్కొంటున్న ఒక కీలకమైన సమస్య. ఇప్పుడు వీటికి పరిష్కార మార్గాలు చూద్దాం. ముందుగా ఇంకా దరఖాస్తే పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? సాదా బైనామా ద్వారా కొనుక్కున్నారు కానీ దరఖాస్తు పెట్టుకోలేదు. ఎవరైతే సాదా బైనామా ద్వారా భూములు కొనుగోలు చేస్తారో వాళ్ళకి ఇప్పటికీ ఒక 3 మార్గాలు ఉంటాయి ఆ భూమికి పట్టా పొందాలి అంటే. 1, మళ్ళీ ఎప్పుడన్నా ప్రభుత్వం తేదీ పొడిగించేంతవరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఇన్నిసార్లు పొడిగిస్తూ వచ్చారు, మరొకసారి ఎప్పుడన్నా ప్రభుత్వం గడువిస్తే అప్పుడు కనుక దరఖాస్తు పెట్టుకుంటే క్రమబద్ధీకరణ చేసుకోవచ్చు. 2, అమ్మిన వ్యక్తులు వారి కుటుంబం కనుక ఒప్పుకుంటే ఇప్పుడు కూడా ఒక డాక్యుమెంట్ రాసుకొని దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కానీ మొదటి మార్గంలో ఏమవుతుంది, సాదా బైనామా క్రమబద్ధీకరణ కింద చేసుకుంటే ఎప్పుడు కొనుగోలు చేస్తే అప్పటి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీ కడితే సరిపోతుంది. ఉదాహరణకి మీరు భూమి 1990లో కొనుక్కున్నారు, 2019లో క్రమబద్ధీకరణ జరుగుతుంది.
సాదా బైనామా కింద పోతే ఏమవుతుందంటే 1990లో ఉన్న స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీ కడితే సరిపోతుంది. కానీ ఇప్పుడు కనుక రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఇప్పటి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీ కట్టాలి. మీరు కనుక ఇప్పటి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీ కట్టడానికి సిద్ధంగా ఉండి అమ్మిన వ్యక్తులు కూడా సిద్ధంగా ఉంటే మీరు మళ్ళా ఒక దస్తావేజ్ రాసుకొని దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దానికి అనుకూలంగా రికార్డులో మార్పులు చేసుకోవచ్చు. ఇక మూడో మార్గం ఏంటంటే, ఇంతకాలం నుంచి మీరు సాగు చేసుకుంటున్నారు, కొనుగోలు చేశారు కాబట్టి మీ దగ్గర ఉన్న ఆధారాలన్నిటిని తీసుకొని సివిల్ కోర్టులో కేసు వేసుకోవాలి. ఈ భూమికి యజమాని నేను అని డిక్లేర్ చేయండి అని సివిల్ కోర్టులో ఒక కేసు వేస్తున్నట్లయితే ఆ సివిల్ కోర్టు కనుక మీరు చెప్పిన ఆధారాలను అనుకూలంగా చూసుకొని ఈ భూమికి యజమాని మీరు అని కోర్టు కనుక డిక్లేర్ చేస్తే కోర్టు డిక్లరేషన్ ఆధారంగా కూడా రెవెన్యూ రికార్డులో మార్పులు చేసుకోవచ్చు. ఇవి 3 మార్గాలు. 1, సాదా బైనామా దరఖాస్తుకి ప్రభుత్వం కనుక మళ్ళీ అవకాశం కల్పిస్తే మళ్ళీ దరఖాస్తు చేసుకోవటం. 2, రిజిస్ట్రేషన్ ఇప్పుడు చేయించుకోవటము. 3, సివిల్ కోర్టుకు వెళ్ళి ఉత్తర్వులు తెచ్చుకోవటం. ఇది దరఖాస్తు పెట్టని వాళ్ళ పరిస్థితి. దరఖాస్తు పెట్టారు కానీ ఇంకా 13B రాలేదు. ఇట్లా రాకపోవటానికి చాలా కారణాలు ఉంటాయి. కొన్ని కారణాలు చర్చిద్దాం. ఒక కారణం, చాలా ప్రధానమైన కారణము, అమ్మిన వ్యక్తో లేదా అతని వారసులో ఇప్పుడు మేము అమ్మలేదు అని అభ్యంతరం పెడుతూ ఉంటారు. ఎందుకంటే భూముల విలువలు పెరిగిపోయినాయి, రకరకాల కారణాలతోటి ఎప్పుడో మీరు 10 ఏళ్ల కిందో 20 ఏళ్ల కిందో 30 ఏళ్ల కిందో కొని ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి నోటీసులు వెళ్తాయి, మీకు ఏమైనా అభ్యంతరం ఉందా చెప్పండి అని తహసీల్దార్ దగ్గర నుంచి నోటీస్ వెళ్తుంది. సో చాలా సందర్భాలలో మేము అమ్మలేదనో లేదా ఈ భూమి కాదు వేరే ఇంకేదో అమ్మినామో రకరకాల అభ్యంతరాలు పెడుతూ ఉంటారు. అభ్యంతరాలు పెట్టారు కాబట్టి 13B ఇవ్వకుండా పెండింగ్లో పెట్టి ఉంటారు. ఈ అంశానికి వచ్చినట్లయితే చట్టం ఏం చెప్తుంది అంటే, అభ్యంతర పెట్టినంత మాత్రాన 13B ఇవ్వకుండా ఆపాల్సిన పని లేదు. మరి ఏం చేయాలి తహసీల్దారు? అభ్యంతరాలు కనుక వ్యాలిడ్ అబ్జెక్షన్స్ అయితే, అంటే దాంట్లో ఏమైనా బలం ఉండి నిజమైన అభ్యంతరాలు అయి ఉంటే, దాంట్లో ఏమైనా బలం ఉంటే అప్పుడు మాత్రమే 13B ఇవ్వకుండా ఆపాలి, సివిల్ కోర్టుకు వెళ్ళమని ఎండోర్స్మెంట్ ఇవ్వాలి. కానీ ఆ అభ్యంతరాలలో ఏమైనా బలం లేకపోయినా, ఆ అభ్యంతరాలకు అనుగుణంగా సాక్ష్యాధారాలు కనుక పెట్టకపోతే ఆ అభ్యంతరాలని తహసీల్దారు పరిగణించాల్సిన అవసరం లేదు. మరి ఏం చేయాలి తహసీల్దారు? గ్రామంలో విచారణ చేయాలి, ఆ భూమి మీదకి వెళ్ళాలి, చుట్టుపక్కల రైతులను విచారణ చేయాలి, గ్రామంలో ఉన్న ఒకరిద్దరు పెద్దల స్టేట్మెంట్ తీసుకొని ఈ స్టేట్మెంట్ ఆధారంగా 13B సర్టిఫికేట్ తహసీల్దార్ ఇష్యూ చేయొచ్చు. అలా ఇష్యూ చేసిన తర్వాత భూ యజమానికి ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే తహసీల్దార్ ఇష్యూ చేసిన సర్టిఫికేట్ మీద ఆర్డీఓకి అప్పీల్కి వెళ్ళొచ్చు, లేదు అంటే సివిల్ కోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక రెండవ కష్టం ఏమొచ్చింది అంటే, రెగ్యులరైజ్ చేయటంలో కొనుగోలు చేసుకున్నప్పుడు రాసుకున్న దస్తావేజులో ఒక నెంబర్ ఉంటుంది, కానీ వాస్తవంగా ఇప్పుడు సాగులో ఉన్న నెంబర్ వేరు. ఈ 2 మ్యాచ్ కావట్లేదు. అలాంటి సందర్భాల్లో కూడా తహసీల్దార్ చేయడానికి ఇష్టపడట్లేదు. ఇక్కడ తెలంగాణలో ఒక గైడ్లైన్స్ ఏంటంటే, భూమి మీద ఎక్కడైతే ఉన్నారో ఆ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్కి అనుకూలంగా రెగ్యులరైజ్ చేయొచ్చు. ఎందుకంటే నోటి మాట మీద కొనుగోలు చేసినా సరే చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నంబర్లు మ్యాచ్ కానప్పుడు కూడా స్థానిక విచారణ చేసి చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, భూ యజమాని అభ్యంతరాలు పెట్టిన సందర్భంలో కానీ, సర్వే నెంబర్లు మ్యాచ్ కాని సందర్భంలో కానీ ఫీల్డ్లో వీళ్ళు ఉండాలి, వీళ్ళు సాగు చేసుకుంటున్నారనే విషయం అడంగల్లో కానీ పాహన్లు కానీ వచ్చి ఉంటే ఇది చేయడానికి అవకాశం దొరుకుతుంది. ఇది రెండోది. ఇక మూడో కీలకమైన అంశం ఏంటంటే, నోటి మాట మీద కొనుగోలు చేసినప్పుడు ఎట్లా చేయొచ్చు అనడానికి, ఈ తెలంగాణలో అయితే అవకాశం ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్లో నోటి మాట మీద కొనుగోలు చేస్తే క్రమబద్ధీకరణ చేయడానికి అవకాశం లేదు. ఇది సాదా బైనామా క్రమబద్ధీకరణ సంబంధించిన ఒక కీలకమైన అంశం. ఇక్కడ రైతాంగాన్ని నేను కోరుకునేది ఏంటంటే, ఇప్పటికైనా సాదా బైనామా ద్వారా మీరు భూములు కొనుగోలు చేసి పట్టా లేనట్లయితే దరఖాస్తు పెట్టుకోండి. దరఖాస్తు పెట్టుకోవడానికి తేదీ లేకపోయినా ఒక అప్లికేషన్ అయితే పెట్టి ఉంచండి. రేపు పొద్దున రెగ్యులేట్ చేయడానికి అవకాశం ఉన్నప్పుడు చేయడానికి స్కోప్ దొరుకుతుంది. వ్యవసాయ భూమి ఏ విధంగా వచ్చినా రైతులు ముఖ్యంగా ఆ భూములకు సంబంధించి పాసు పుస్తకాలు, టైటిల్ లీడ్లు పొందాల్సి ఉంటుంది. అయితే వీటిని ఇలా పొందడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభుత్వం పేదలకి వ్యవసాయం చేసుకోవటం కోసం భూమి ఇస్తుంది. తెలంగాణలో అయితే లావణి పట్టా అంటాము, ఆంధ్రప్రదేశ్లో అయితే డీకేటీ పట్టా లేదా అసైన్మెంట్ పట్టా లేదా డీఫామ్ పట్టా అంటాం. దీని అసైన్మెంట్ పేదలకి సాగు చేసుకోవడానికి ప్రభుత్వం ఇస్తున్న పట్టా. ఇంటి స్థలాలు కూడా ఇస్తారు. ఇప్పుడు నేను మాట్లాడుతుంది వ్యవసాయం కోసం ఇచ్చిన భూములకు సంబంధించి. వ్యవసాయం చేసుకోవటం కోసం
భూమి లేని పేదలకు ప్రభుత్వం ఏదైతే భూమి ఇస్తుందో దానికి ముందుగా ఒక పట్టా కాగితం ఇస్తారు. ఇది ఇందుకు చెప్పినట్టుగా డీఫామ్ పట్టా, లావణి పట్టా లేదా డీకేటీ పట్టా లేదా అసైన్మెంట్ పట్టా అంటాం. ఈ పట్టా కాగితం పొందిన తర్వాత ఆ భూమికి పాస్ పుస్తకం టైటిల్ డీడ్ కూడా ఇస్తారు. ఇవ్వకపోతే ఈ దరఖాస్తు చేసుకోనైనా సరే అసైన్మెంట్ పొందిన భూమికి పాస్ పుస్తకం టైటిల్ డీడ్ పొందాల్సిందే. అసైన్మెంట్ భూమి అయినా ఈ 2 పుస్తకాలు లేకపోతే ఇంతకుముందు మనం అనుకున్న ఏ మేలు కూడా రాదు. రెండవది, అసైన్మెంట్ భూములని అమ్మడానికి వీల్లేదు లేదా అన్యాక్రాంతం చేయడానికి వీల్లేదు, కానీ తరతరాలుగా వారసులు అనుభవించడానికి అవకాశం ఉంటుంది. వారసత్వంగా కనుక అసైన్మెంట్ భూమి వస్తే వారసులు కూడా ఆ భూమికి పాస్ పుస్తకం టైటిల్ డీడ్ పొందవచ్చు. పట్టా భూములకి వారసులుగా వస్తే ఏ విధంగా దరఖాస్తు చేసుకొని పట్టా పాస్ పుస్తకాలు పొందుతామో అచ్చం అదేవిధంగా అసైన్మెంట్ భూములు కూడా వారసత్వంగా వచ్చినట్లయితే ఫామ్ 6A దరఖాస్తు చేసుకొని వారసులు పాస్బుక్ టైటిల్ పొందొచ్చు. చాలా సందర్భాల్లో నాకు ఫోన్లు చేసి అడుగుతుంటారు, చాలామంది ఆఫీస్కి వచ్చి మాట్లాడుతుంటారు, సరే మాకు అసైన్మెంట్ భూమి మాకు వారసత్వంగా వచ్చింది, తాత నుంచో ముత్తాత నుంచో నాన్న నుంచో వచ్చింది, కానీ ఇప్పుడు రెవెన్యూ రికార్డులో మా పేరు రాయట్లేదు, మాకు పాస్ పుస్తకాలు ఇవ్వటం లేదనేది ఒక పెద్ద సమస్య. చట్టం ఏమంటుందంటే అసైన్మెంట్ భూములకు కూడా వారసత్వంగా వచ్చినట్లయితే పట్టా భూముల లాగానే రికార్డులో మ్యూటేషన్ చేయాలి, పాస్ పుస్తకం టైటిల్ డీడ్ ఇవ్వాలి. ఇక తెలంగాణలో 3080 సర్టిఫికేట్ వచ్చిన వాళ్ళకి లేదా ఓఆర్సీ ఆక్యుపెంట్ రైట్స్ సర్టిఫికేట్స్ అంటాం, అంటే ఇనాం భూములకి ఎవరైతే సర్టిఫికేట్ పొందుతారో ఓఆర్సీ వచ్చిన వాళ్ళు 3080 వచ్చిన వాళ్ళు కూడా 6 చట్టం కింద పాస్ పుస్తకం టైటిల్ డీడ్ పొందొచ్చు. ఇప్పటికి కూడా తెలంగాణ ప్రాంతంలో ఓఆర్సీ ఉన్నవాళ్ళు 3080 ఉన్నవాళ్ళు పాస్ పుస్తకం పొందిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. 2012లో ఇనాం చట్టానికి వచ్చిన సవరణ మేరకు ఓఆర్సీ వచ్చినప్పుడు 2012 కంటే ముందు అయితే కొంత ప్రీమియం కట్టాల్సి ఉండేది. 2012 తర్వాత ప్రీమియం కూడా కట్టాల్సిన పని లేదు. ఓఆర్సీ వస్తే ఓఆర్సీ ఆధారంగా పాస్ పుస్తకం టైటిల్ డీడ్ పొందడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో ఎవరైతే ఓఆర్సీ పొంది ఉన్నారో వాళ్ళందరూ కూడా పాస్ పుస్తకం టైటిల్ డీడ్ పొందడానికి అవకాశం ఉంటుంది. వీరే కాకుండా రక్షిత కౌలుదారులకి ఇచ్చే సర్టిఫికెట్, పీటీలకు ఇచ్చే సర్టిఫికెట్, ప్రొటెక్టెడ్ టెనెంట్స్ అంటాం లేదా రక్షిత కౌలుదారులు అంటాం, వీళ్ళకి 3080 సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది తెలంగాణలో. ఎవరైతే 3080 సర్టిఫికెట్ పొందుతారో వాళ్ళందరూ కూడా పాస్ పుస్తకం టైటిల్ డీడ్ పొందడానికి అర్హులు. అలా అప్లికేషన్ పెట్టి తెచ్చుకోవాలి. ఇక ఓవరాల్గా చూసినట్లయితే రైతాంగం అంతా ఒక మాట గుర్తుపెట్టుకోండి, తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా సరే ఎవరెవరికైతే వ్యవసాయ భూమి ఉంటుందో వ్యవసాయ భూమి ఉన్న ప్రతి వ్యక్తికి కూడా 6 చట్టం కింద జారీ చేసే పట్టాదారు పాస్ పుస్తకం టైటిల్ డీడ్ ఉండాల్సిందే. మీరు పుస్తకాలు పొందటమే కాదు, పుస్తకాలు పొందిన తర్వాత ఈ వివరాలు 1Bలో ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఇక చివరిగా పుస్తకం ఉండాలి, 1Bలో ఉండాలి. ఈ 2 వచ్చిన తర్వాత మీ పేర్లు అడంగల్లో లేదా పహానీలో నమోదై ఉండాలి. ఇవి ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం విశేషాలు.